మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రతి దినము దేవుని వాక్యము వలన, వాగ్దానముల వలన మీరు ఎంతగానో బలపరచబడి, ధైర్యపరచబడి, విశ్వాసములో అడుగులు ముందుకు వేస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ కొరకు అనుదినము ప్రార్థన చేయుచున్నాను. నా దేవుని కృప మీకు అందరికీ తోడే నిలిచి మరింత ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 28వ వచనము. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితంలో ఉల్లాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉల్లాసము అనేది లేకపోతే మన బ్రతుకులో భయానకరమైనటువంటి చీకటి, భయానకరమైనటువంటి శ్రమల మధ్యలో మనం నడిపించబడుతున్నామని అర్థమండి. అయితే మరి మన జీవితంలో ప్రభు ద్వారా మాత్రమే మనకు ఉల్లాసము కలుగుతుంది. మనం ఏం చేస్తామంటే ఉల్లాసంగా ఉండడానికి, అనగా సంతోషంగా ఉండడానికి, ఆనందకరముగా మన జీవితం మలచబట్టడానికి మనము చాలా ప్రోగ్రామ్స్కి వెళుతూ ఉంటాం, లేక పిల్లలతో కూర్చొని ఆడుకుంటూ ఉంటాం. ఆ సంతోషము అనేది కొద్ది నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత మన జీవితంలో కోలుకోలేని విధముగా అనేక శ్రమల వలన సంతోషము, ఉల్లాసము అనేది కరువైపోతూ ఉంటుంది. మరి దేవుని వలన మన జీవితంలో ఉల్లాసము కలగాలి అంటే వాక్యం ఉంటుంది, జీవ మార్గములు నీవు నాకు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అంటున్నారు. జీవ మార్గము అనేది దేవుని వశము. అది మన జీవితంలో ప్రభు ప్రతి క్షణమున మనకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. జీవ మార్గములో ఎందరు నిలిచి ఉన్నారు ఈ రోజున? ప్రేమన దేవుని బిడ్డారా, మరణాన్ని, జీవమును యేసయ్యట మన ఎదుట పెట్టి ఉన్నాడట. మరి దినములలో మనము ఎక్కువగా బ్రతకాలి, జీవించాలి అని ఆశపడతాం, కానీ మరణకరమైన త్రోవలను వెళుతూ ఉంటాం. అయితే ప్రియులారా, మన జీవితంలో మనము ఎప్పటికప్పుడు దేవుని యొక్క జీవ మార్గములు అనేవి మనకుంటే ఆయన మనను దర్శనముతో దర్శించి మన జీవితములను ఉల్లాసముతో, ఉత్సాహముతో, ఉజ్జీవముతో, ఆశీర్వాదకరముగా నిలపగలిగిన వాడు. మరి రోజులు నీవు ఉల్లాసముతో ఉన్నావా? మరి నీ జీవితంలో జీవ మార్గము అనేది దేవుని వలన నీకు కలిగినదా? ఇంకనూ కలగలేదా? ఆయన కలగకుంటే యేసయ్య మాత్రమే మన బ్రతుకులో ఉల్లాసము నింపగలిగిన వాడు. ఆయన మనకు దర్శనం అనుగ్రహిస్తే మన బ్రతుకులో ఏది కొరత, కొదువు ఉండదు. సమస్త ఆశీర్వాదములకు మనము కారణభూతులుగా ఉంటాము. నిత్య జీవములో మనం ప్రభుతో పాటు యుగ యుగములు ఏలుబడి చేయుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ దర్శనం అనుగ్రహించి మీరు మమ్మల్ని ఉల్లాసముతో నింపునందుల కొరకై స్తోత్రము నాయన. నీ దర్శనము అనగా జీవ మార్గములని, ఆ జీవ మార్గములు నడిచేటువంటి కృప ఈ రోజున నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి ఉన్నారు. ఎందరైతే నాయన జీవ మార్గములు లేక భయానకరమైనటువంటి మరణపు అనుభవాలను నిలిచి నడిపించబడుతున్నారు, వారిని మీరు దర్శించండి. దర్శన రీతిగా వారిని మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.